ద్వారా ఇక్కడ న్యూట్రాస్యూటికల్, ఆయుర్వేద అండ్ కంప్లీట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగాయి. సో అలానే కంటిన్యూషన్లో 2014లో మిస్టర్ దివ్యాన్స్ అగర్వాల్ సార్ అండ్ అన్మోల్ అగర్వాల్ సార్ దీనికి మేనేజింగ్ డైరెక్టర్స్గా వహించి వాళ్ళ ఫాదర్ని తీసుకొని అందరికీ ఇంకా కూడా అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగిందండి. యంగ్ పర్సన్స్. సో ఇంకా ముందుకి మనం తెలుసుకుందాం అసలు దీని హిస్టరీ ఏంటి అనేది. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. దాదాపు 1962 నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ. సో మరి వీళ్ళు అదిల్లా బయోటెక్ ద్వారా 2009లో ఒక ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ని తయారు చేయడం జరిగింది. అదే మన అస్తప్రాష్. సో మరి ఈ అస్తప్రాష్ అనేది ఎందుకు తయారు చేశారు అంటే, ఇందాక మనం ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్ అనుకున్నామో, సో దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్కి సెల్ఫ్ యూస్ కోసం, అంటే అస్థమెటిక్ ప్రాబ్లం కోసం అని అది తయారు చేయడం జరిగింది. సో అది యూజ్ చేసిన తర్వాత అద్భుతమైన రిజల్ట్స్, అంటే బై బర్త్ నుంచి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ సార్కి కంప్లీట్గా క్యూర్ అయిపోవడం జరిగింది. సో అందుకోసమే వాళ్ళు దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎన్నో రకాల ఆయుర్వేద న్యాచురల్ వనమూలికల ద్వారానే అద్భుతమైన ప్రొడక్ట్స్ని ఇంకా కూడా తయారు చేయడం జరిగింది. రైట్, పుస్టల్స్ అనేది 2 టైప్స్గా తయారు చేయడం జరుగుతుందండి. ఒకటి పౌడర్డ్ బేస్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎసెన్స్ ద్వారా, అంటే ఒక వనమూలిక ఏదైనా ఒక అశ్వగంధ లాంటి వనమూలిక మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని డైరెక్ట్గా పౌడర్ ఫామ్లో చేసి దాన్ని టాబ్లెట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇంకొక మెయిన్ టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే ఎసెన్స్ తీయడం, అంటే దాన్ని నానబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ డ్రై చేసి దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీస్తారు. సో ఆ ఎక్స్ట్రాక్ట్ తీసిన తర్వాత ఆ ఎసెన్స్ నుంచి తీసిన క్యాప్సూల్స్ ఎప్పుడైతే తయారు చేయడం జరుగుతుందో అది చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో అదిలో వాళ్ళ ఫార్మాట్ వచ్చేసి ఏంటంటే డీహైడ్రేటెడ్ ప్రాసెస్ అంటారు దాన్ని. సో కంప్లీట్గా ఆ విధంగా వాళ్ళ ఎసెన్స్ తీసి టాబ్లెట్ క్యాప్సూల్స్ ఫార్మాట్లో వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. రైట్, సో అట్లా